హనుమకొండ జిల్లా భీమారం ఎర్రగట్టు గుట్టలోని ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజీలో ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. నూతనంగా కళాశాలలో అడుగుపెట్టిన విద్యార్థులకు ఆత్మీయ స్వాగతం పలుకుతూ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఫ్రెషర్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. సందర్భంగా కళాశాల మేనేజింగ్ ప్రిన్సిపల్ జక్కుల రాజు యాదవ్ మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. మంచి విద్యతోనే ఉజ్వల భవిష్యత్తుకు బాటలు పడతాయని పేర్కొన్నారు. కళాశాల 14 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు, యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్య అతిథి రాజమల్లన్న మాట్లాడుతూ పేద మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ ఉన్నత ర్యాంకులు సాధించేలా ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజీ చేస్తున్న కృషిని అభినందించారు. నీట్, ఐఐటి వంటి ప్రతిష్టాత్మక పోటీ పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించేలా ప్రత్యేక ప్రోత్సాహం అందిస్తున్నామని కళాశాల యాజమాన్యం తెలిపింది. విద్యార్థుల విద్యాభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఈ ప్రోగ్రాం ఎవ్రీ ఇయర్ జరుగుతూనే ఉంటుంటుంది. ఫ్రెషర్స్ వస్తూనే ఉంటాంటారు, వాళ్ళకు సెకండ్ ఇయర్ పిల్లలు స్వాగతం పలుకుతూనే ఉంటాంటారు. ఈ ప్రోగ్రాం అనేటువంటిది ప్రతి సంవత్సరం జరిగేటువంటి ఒక పండుగ లాంటి వాతావరణం. మా కళాశాల ఎస్టాబ్లిష్మెంట్ చేసి 14 సంవత్సరాలు అవుతున్నది. ఆ 14 సంవత్సరాల కాంచెలి అంచెలంచెలుగా ఎదిగి సాధారణ విద్యార్థులకు, బడుగు బలహీన వర్గాల పిల్లలకి, అదేవిధంగా బిలో మిడిల్ క్లాస్ పిల్లలకి చాలా ఉన్నతమైన విద్యను కల్పిస్తూ కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తూ ఎన్ఆర్ఐ కళాశాల అనేది సంవత్సరానికి ర్యాంకుల శాతం పెంచుకుంటూ ఐఐటి, జేఈ, నీట్, ఎప్సెట్ ర్యాంకులలో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించి మా విద్యార్థులందరికీ మరియు మిగతా పిల్లలందరికీ మార్గదర్శకంగా నిలబడుతున్నారు. అదేవిధంగా ఎందుకంటే చాలా పేద వర్గాల నుంచి వచ్చినటువంటి పిల్లలు, గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివినటువంటి పిల్లలకి ఐఐటి, జేఈ ర్యాంకులు సాధించడం అనేటువంటిది మా ప్రత్యేకత చెప్తున్నాము. నీట్, అదేవిధంగా ఎప్సెట్లో కూడా మంచి మార్కులు సాధిస్తున్నారు. ఈ విధంగా 14 సంవత్సరాల నుంచి వెళ్ళి మా కళాశాల నడుపుతున్నందుకు మాకు ఒక ఆనందం ఉంది, ఒక రకమైనటువంటి బాధ్యత కూడా పెరిగింది. అదేవిధంగా ఈరోజు కూడా అదే కార్యక్రమంలో భాగంగా ఈరోజు కూడా వెల్కమ్ పార్టీ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఆ విధంగా అందరూ ఇక్కడికి చాలామంది ర్యాంకులు ఉన్నటువంటి 468కి 470 మార్కులకు గాను 468 మార్కులు మా పిల్లలు సాధించిళ్ళు. అదేవిధంగా 440 మార్కులకు గాను 437 మార్కులు బైపీసీలో, 470 మార్కులు 468 మార్క్స్ ఎంపీసీలో, 500 మార్క్స్కి 489 మార్క్స్ సిఈసీలో ప్రథమస్థాయి ర్యాంకు సాధించి, అదేవిధంగా 1000 మార్కులకు గాను సెకండ్ ఇయర్ విద్యార్థులు 1000 మార్కులకు గాను 992, అదేవిధంగా 991, 93, 94 మార్కులు సాధించి 1000 మార్కులకు గాను సాధించినటువంటి పిల్లలందరూ మా కళాశాలలో ఉన్నందుకు మేము మా లెక్చరర్స్, అధ్యాపక మిత్ర బృందాన్ని అందరినీ అభినందిస్తున్నా. భవిష్యత్తులో కూడా ఇలాంటి ర్యాంకులు సాధించాలని, ఇలాంటి వారు వచ్చే విధంగా మా లెక్చరర్స్ అందరూ కృషి చేయాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మా కళాశాల యాజమాన్యం చైర్మన్ శోభారెడ్డి మేడం, ట్రెజరర్ గట్టయ్య సార్, అదేవిధంగా డైరెక్టర్ శ్రీనివాస్ నాయక్, అదేవిధంగా ఇంకో డైరెక్టర్ దేవేందర్ సార్, అదేవిధంగా మౌనికారెడ్డి మేడం, వీళ్ళందరితో కలిపి మేము కళాశాల నడుపుతున్నందుకు చాలా సంతృప్తిగా ఉంది. అందరికీ మార్గదర్శకంగా నడుపుతూ 14 సంవత్సరాల కాలంలో కళాశాలను అంచెలంచెలుగా ఎదుగుతూ మరి అన్ని స్థాయిలలో ర్యాంకులను సాధిస్తూ విద్యార్థులకు కూడా తక్కువ ఫీజులతోటి కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మునుముందు కూడా ఈ ప్రోగ్రాం అన్ని కొనసాగుతుందని తెలియజేస్తున్నాను. మీ జక్కుల రాజు యాదవ్, ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ అండ్ సెక్రటరీ కరెస్పాండెంట్. వసతి గృహాల్లో విద్యార్థులకు సకల సదుపాయాలు కల్పిస్తున్నామని, వాటిని సద్వినియోగం చేసుకుని బాగా చదువుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పేయి సూచించారు. హనుమకొండ గోకుల్ నగర్ లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలుర వసతి గృహాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతి గృహంలో ఎంతమంది విద్యార్థులు ఉంటున్నారు, వారు ఏ ప్రాంతాల నుంచి వచ్చారు, సిబ్బంది వివరాలు ఏమిటనే విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీసీ కెమెరాల పనితీరును పరిశీలించడంతో పాటు విద్యార్థులకు అందిస్తున్న బియ్యం, పప్పు దినుసులు, గుడ్ల నాణ్యతను స్వయంగా పరిశీలించారు. వంటశాలను తనిఖీ చేసిన కలెక్టర్ భోజనం తయారీ విధానాన్ని పరిశీలించారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి ఈ రోజు ఏం టిఫిన్ పెట్టారు, రుచిగా ఉందా అంటూ ఆరా తీశారు. వాల్ కూడా కట్టాలి ఇక్కడ ఇటువైపు వాల్
అన్ని పరిచయం చేస్తారా? దగ్గర కొంచెం పిల్లలు నాకు ఎక్కువ ఉంటారు, బాగుంటారు. ఇద్దరే ఉన్నారు, ముందు రిటైర్ టాయిలెట్ క్లీనింగ్ ఎంత కోసం ఎవరు వస్తారు? ప్రైవేట్ బయట నుంచి టోటల్ ఎంత మంది వస్తారు? లైక్ ఇద్దరే మనకు రెగ్యులర్ కుక్ అంతే, ఇద్దరే. క్లీనింగ్ కోసం క్లీనింగ్ పే చేయాలి ఎక్స్ట్రా చెప్పాలి కాబట్టి. హాస్టల్లో ఇట్లా డ్రింకింగ్ చేస్తున్నారు, స్మోకింగ్ చేస్తున్నారు, అట్లా చేయరు? లేదు డిపార్ట్మెంట్ వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తారు. మన దగ్గర ఏం లేదు. 6:30 ఏంటంటే బయటకు వెళ్ళారు మేడం. నుంచి కదా అందరూ మాక్సిమం బ్యాక్గ్రౌండ్ నుంచి. అంతా ఆదిలాబాద్ అందులో నిర్వాహకులు కూడా ఉన్నారా ఇక్కడ? చాలా ఆసిఫాబాద్, ఆదిలాబాద్ మాక్సిమం అందరూ గవర్నమెంట్ కాలేజెస్ లోనే. ఇంతకుముందు లాస్ట్ టైం ఫ్రీ లేదు. ఫ్రీ లేదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.